హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వింటూ స్టోరీ 32వ భాగం. డోర్ టక్కున పెద్ద సౌండ్ చేస్తూ తెరుచుకోవడంతో భయంగా తలెత్తి చూసిన తనకి ఎదురుగా ఎర్రగా మారిన మొహంతో పెద్ద పెద్ద అడుగులతో తన వైపే వస్తున్న రామ్ కనిపించటమే. కొట్టకండి రామ్ గారు, చాలా నొప్పిగా ఉంది అని అంది. ఆ ఒక్క మాటకి రామ్ అడుగులు ఆగిపోయి సూటిగా సీత కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుని తట్టుకోలేని సీత మొహం పక్కకి తిప్పేస్తే, నేనెందుకు కొట్టాను? నీ క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సీత. చెప్పిన మాటలు వినటం నేర్చుకోవాలి. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. చెప్పినట్టు విను. నేను చెప్పినట్టు ఉంటే నేను మనిషిగా ఉంటాను, కాదంటే రాక్షసుడిని అవుతాను అని. కానీ నీకు రాక్షసుడే కావాలని అనుకోలేదు నేను అనగానే వెళ్ళి ఫుడ్ ప్లేట్ తీసుకువచ్చి సీత ఎదురుగా కూర్చుని, తినకుండా నన్ను సాధిద్దాం అనుకుంటున్నావు కదా, మొగుడు ముద్ద కూడా పెట్టలేదు, కడుపు మార్చి చంపేస్తున్నాడని అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నావా కదా అని అన్నాడు కోపంగా పళ్ళు బిగించి. ఆ మాటకి సీత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తే, అప్పటికే కర్రీ కలిపిన ఫుడ్ చేతిలోకి తీసుకున్న రామ్, ఏంటి ఆ కళ్ళు పెద్దవి చేయటం? ఈ కళ్ళతోనే చంపేస్తావా ఏంటి అంటూ ఒక చేతితో బుగ్గలు ఒక్కిపట్టి నోరంతా నిండేలా పెట్టాడు. తినకుండా నన్ను సాధించి వేపుకు వేధించి చంపుకు తినటం బాగా అలవాటైంది నీకు అని అరుస్తూనే గ్యాప్ ఇవ్వకుండా సీత నోట్లో ఫుడ్ కుక్కేసి మొత్తం అయిపోయాక పెదవులు తుడిచి, నేనెందుకు ఇలా చేస్తున్నాను నీకు ఈ పాటికి అర్థమై ఉంటే బెటర్ సీత. లేదు, నాకు అర్థం కాలేదు అంటూ, నాకు నచ్చినట్టు నువ్వు మారటం కాదని ఇష్టానికి చేసుకుంటూ పోతావా? జీవితాంతం ఇంతే నా బందీగా నేను కొడుతుంటే కొట్టించుకుంటూ, తిడుతుంటే తిట్టించుకుంటూ పడుంటావు అని కొంచెం కూడా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు. అదంతా మెదడికి ఎక్కించుకొని సీత వెక్కుతూనే, మీరు భోజనం చేయలేరు అని అంది. అది సరిగా అర్థం కాని రామ్, ఏంటి ఏమన్నావు అని రిటర్న్ చేసరికి, అంటే అది మీరు ఏమీ తినలేదు ఉదయం నుంచి అని దిక్కులు చూస్తూ చెప్పింది సీత వెక్కుతూనే. ఓ, నా ఆకలి గురించి కూడా తెలుసా నీకు? మర్చిపోయాను. నా ఆకలి నీకు పట్టదని అనుకున్నాను. పర్వాలేదు, ఎదుటి మనిషి గురించి ఆలోచిస్తున్నావు. ఈ మాత్రమైనా ఉంది నా మీద శ్రద్ధ అని వెటకారంగా అనటంతో సీత చురుగ్గా చూసింది రామ్ వైపు. ఏంటి ఆ చూపు? దించు, చూపు దించు అని వేలు చూపించటంతో సీత ఉలిక్కిపడి కళ్ళు దించేస్తే, రామ్ పళ్ళు కొరుకుతూ, మెక్కావు కదా కడుపు నిండా, ఇక ఈ టాబ్లెట్ వేసుకో అని తన చేతుల్లో టాబ్లెట్ పెట్టి వేసుకో అని గద్దించడంతో సీత గబగబా అది వేసుకొని వాటర్ తాగేశాక తన నోట్లో యాపిల్ బనానాస్ కుక్కేస్తూ సీత మొహం పగిలేలా సీత కడుపు పగిలేలా పెట్టి, కడుపు నిండా తిన్నావు కదా, ఇక పడుకో పాప అంటూ తన భుజం పట్టి వెనక్కి తోసి ఏసీ అడ్జస్ట్ చేసి, కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నిద్రపో. ఈ రామ్ గాడు నా జీవితాన్ని ఏం చేస్తాడు? చిరిగిన విస్తరాకుని చేస్తాడా, లేదంటే గుండెల్లో దాగిన ముళ్ళుని ఇస్తాడా అని ఆలోచిస్తూ నిద్రపో. పొరపాటున బయటికి తీసి ఆ మెదడులో చితికిపోయిన చిన్న మెదడును వెతికి మరీ విసిరి పారేస్తాను. నువ్వు పిచ్చిదానివైతే కనీసం నేను చెప్పిన మాటైనా వింటావు అని బేస్ వాయిస్ తోటి చెప్పటంతో సీత భయపడిపోయి ముడుచుకుపోయి పడుకుంది. రామ్ తన పక్కనే షర్ట్ తీసేసి పడుకొని దగ్గరికి రావే అని పిలవటంతో సీత భయంగా తల అడ్డంగా ఊపింది. మార్నింగ్ జరిగింది గుర్తుకు వచ్చి, రా సీత, నువ్వు వచ్చావా? సైలెంట్గా నా పని నేను చేసుకుంటాను. నిద్రపోయానా? నిద్ర మానుకొని కాదంటావా? నీకు నచ్చిన పని కూడా చేసి నీకు నిద్ర కరువు చేసి నేను ప్రశాంతంగా నిద్రపోతాను. సీత బెదిరిపోయి మనసులో, ఊ అంటే ఒక తప్పు, ఊహు అంటే ఒక తప్పు, ఏదైనా ఈయన ఇష్టానికి చేయాల్సిందే తప్ప నా ఇష్టం పట్టించుకోడు అని అనుకుంటూ బుంగ మూతి పెట్టుకుని ఇంచు మాత్రమే ముందుకు కదిలితే, ఈ గ్యాప్ అంతా ఎవడు ఫిల్ చేస్తాడే? నువ్వు తీసుకొచ్చిన గొట్టంగాడా
అని అనడంతో సీత ఉక్రోషంగా చూసి రామ్కి వేలు చూపిస్తూ, ఇంకోసారి అలా అనకండి అనగానే ఆ వేలిని వెనక్కి విరిచేస్తున్న రామ్, నేను నీకు ఫస్ట్లోనే చెప్పాను నాకు వేలు చూపిస్తే టెంపర్ లేచిద్ది అని, అర్థం కాలేదా అని అరుస్తూ సీతని పూర్తిగా తన దగ్గరికి లాక్కొని, నేను తినలేదని తెలిసిందనివి మొగుడు చేతి దెబ్బ తగిలింది, వాడు తినలేడు, కనీసం అది చూద్దాము, వాడికి భోజనం పెట్టి తినలేడని కలిసి మొగుడంటే గోరుముద్దలు చేసి పెడితే వాడి కడుపు నిండుతుంది అని తెలియదు కాబట్టి దీనికి నీకు పనిష్మెంట్ కిట్ అంటూ ముద్దుగా చెప్పి నడుముని నలిపేస్తూనే మరోవైపు పెదవులు అందుకొని దాదాపు అరగంట సీత మీద దాడి చేశాక అప్పుడు నిద్రపో అని గుండెల మీదకి లాక్కొని 2 నెలల తర్వాత ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు. అటు ఇటుగా సీత పరిస్థితి కూడా అలానే. 2 నెలల తర్వాత ఎటువంటి భయం బెరుకు లేకుండా, ఏం జరుగుతుందన్న బాధ లేకుండా రామ్ గుండె చప్పుడు వింటూ ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న 2 క్షణాల్లోకి నిద్రలోకంలోకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు సీత కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రామ్ వితౌట్ షర్ట్ తన ఎదురుగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కండలు పెంచే ప్రోగ్రాంలో శరీరం అంతా చెమటలు చిందిస్తూ కిటికీలో నుంచి వచ్చే ఎండ వలన ఆ నీటి బిందువులు ఒక రకమైన గ్లో తీసుకువచ్చి రామ్ని అందంగా చూపిస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి ఓపెన్గా సైట్ కొట్టేస్తూ ఉంది అన్న ఆలోచన కూడా మర్చిపోయి అర్ధబతిగా అరగంట పాటు వర్కౌట్స్ చేస్తూనే సీతని గమనిస్తూ ఉన్న రామ్ పెదవుల్లో అల్లరి నవ్వు దోబూచులాడుతూనే ఉంది. కానీ సీత గమనించే పరిస్థితుల్లో లేదు. అలానే పడుకుని రామ్కి సైట్ కొట్టుకుంటూ ఉన్న సీతకి సడన్గా రామ్ బేస్ వాయిస్లో, ఎంతసేపు చూస్తూ ఉంటావే, అంత నచ్చితే 4 ముద్దులు, ఓ 16 హగ్గులు ఇస్తానంటే వద్దని చెప్పానా ఏంటి, ఇలా రా అని అనటంతో ఊహాలోకంలో నుంచి ఈ లోకంలోకి దబ్బున పడి మరి కళ్ళు పెద్దవి చేసి స్టిఫ్ పొజిషన్లోకి వచ్చిన సీత భయంగా, నేను రానండి, నేను వస్తే మీరు కొడతారు అని అంది చెంపల మీద చేతులు పెట్టుకొని. అవునవును, నేనేమో బెత్తం పట్టుకొని ఊరికే పిల్లల్ని కొట్టే చండశాసనుడి, నువ్వేమో ఏమీ తెలియని అమాయకురాలివి కదా అని వెటకారంగా అంటూ ఉరిమి చూడటంతో సీత భయపడి వణికిపోతూ, అదిగో అదిగో చూసారా ఎలా చూస్తున్నారో, మీ కళ్ళు చాలు నేను భయంతో వణికిపోవటానికి అంటే రామ్ కూడా అంతే సీరియస్గా చూస్తూ, నీ కళ్ళు చాలు నేను లోకాన్ని మర్చిపోవటానికి అని కొనుక్కొని, ముందు ఇలా రావే, మొగుడు కష్టపడుతున్నాడు, ఒళ్ళంతా చెమట పట్టింది, తుడుద్దాము, ఇంత కష్టపడుతున్న వాడికి ఒక గ్లాస్ గొంతులో జ్యూస్ పోద్దామని, లేదంటే టిఫిన్ చేసి పెడదాము, పాపం పిల్లాడు నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఆకలికి అలమటించిపోతున్నాడని లేనే లేదు, ముద్దుల 8 వరకు నిద్రపోవటమేనా అని కొంచెం కూడా సున్నితత్వం లేకుండా అరిచాడు. వామ్మో, 8 అయిపోయిందా అని కంగారు పడిన సీత గబగబా కిందకి దిగే ప్రాసెస్లో ముందు రోజు రాత్రి రామ్ జాకెట్ లాగటం వలన హుక్సులు ఊడిపోయి కొంచెం లూజ్ అయ్యింది. దెబ్బకి సీత చీరని భుజం చుట్టూ కప్పుకొని వాష్రూంలోకి పరిగెడితే రామ్ నవ్వుకుంటూ తను చేసిన వర్క్స్ చాలు అనుకుని చెమట తుడుచుకొని కిచెన్లోకి వెళ్ళి స్వయంగా తన చేతులతో ముందుగా కాఫీ, తర్వాత తన కోసం జ్యూస్, ఆ తర్వాత సీత కోసం కొంచెం టేస్టీగా ఉండేలా శాండ్విచ్ ప్రిపేర్ చేసి జ్యూస్ తాగేసి కాఫీ ఫ్లాస్క్లో ఉంచేసి లోపలికి వచ్చేసరికి బెడ్షీట్ చుట్టుకొని గోర్లు కొరుక్కుంటూ కూర్చొని ఉంది సీత బెడ్ మీద. తనని అలా చూసి కళ్ళు చిన్నవి చేసిన రామ్, ఏంటో అమ్మాయి గారికి బొత్తిగా భయం లేకుండా పోయింది, పదే ఇలా బెడ్ మీద కూర్చుంటూ నన్ను రమ్మని పిలిచినట్టే బిహేవ్ చేస్తుంది అని సీత వైపు అదో రకంగా చూస్తూ అనగానే సీత భయపడి, లేదు నేనేమీ మిమ్మల్ని పిలవలేదు, ఇదిగోండి నాకు ఇక్కడ డ్రెస్ లేదు, చీర లేదు, నేను ఎలా బయటికి రాగలను మీరే చెప్పండి, ఇక నిన్నటి చీర అని చెప్పటానికి ఇబ్బందిగా కదులుతుంటే, మొగుడి దగ్గర అంత ఇబ్బంది పడితే కావలసినవి సాధించలేవు సీత అని కొంచెం సాఫ్ట్గా చెప్పి కబోర్డ్లో అప్పుడెప్పుడో తనకి నచ్చిన సాఫ్ట్ థ్రెడ్స్ వర్క్ శారీ సీత మొహం మీద విసిరి, ఈ పూటకి అడ్జస్ట్ చేసుకో, రేపటికి నీకు కావలసినవన్నీ వస్తాయి అని అంటే సీత కళ్ళు మెరిసి
థ్యాంక్ యూ రామ్ గారు. ఇక మీరు వెళ్తే నేను చీర కట్టుకుంటాను అని అంటే రామ్ కబోర్డ్ క్లోజ్ చేసి వెనక్కి ఆనుకొని ఒక కాలు మడిచి కబోర్డ్ మీద పెట్టి రెండో కాలు కిందే ఉంచి యాటిట్యూడ్గా చేతులు కట్టుకొని ఒక ఐబ్రో రైస్ చేసి వెళ్ళను, ఏం చేస్తావు అని అన్నాడు. సీత ఏడుపు మొహంతో, వెళ్ళండి రామ్ గారు, మీరిక్కడ ఉంటే నేను ఎలా చీర కట్టుకోగలను, మీరే చెప్పండి అని బ్రతిమలాడింది. ముందు రోజు రాత్రి మొత్తం చూశాను పాపా, ఇప్పుడు నువ్వు దాచుకోవటానికి ఏముందని ఇంత సిగ్గు బిడియం. సరేలే, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది. పైగా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉండుంటారు. త్వరగా రెడీ అయితే వెళ్దాము అని సీరియస్గా చెప్పి టవల్ తీసుకొని వెళ్ళిపోతే సీత మాత్రం ఆలోచిస్తూ, ఇప్పుడు తిరిగి ఆ ఇంటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా బయటికి వచ్చేశాను. కానీ నేను మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తిరిగి బయటికి అయితే రాలేను అని భయంగా అనుకుంటూ రామ్ వచ్చేలోపు గబగబా చీర కట్టుకొని కిచెన్లోకి వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి కిచెన్ స్లాబ్ మీద పెట్టి ఉండటంతో, అయ్యో రామ్ గారే ఇవన్నీ చేసేశారా, ఏంటి సీత నువ్వు ఇలా చేశావంటే, పాపం ఓపిక లేని మనిషి చేత ఇన్ని పనులు చేయించావా అని తనని తాను తిట్టుకుంటూ రామ్ కోసం రామ్కి ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేయాలనుకుంది. కానీ రెడీమేడ్ బ్యాటర్ రెడీగా లేకపోవడంతో ఇప్పుడు కుదరదు అని మొత్తం వెతికి జీడిపప్పు ఉప్మా రవ్వ ఉండటంతో వాటితో టేస్టీగా ఉండేలా ఉప్మా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసరికి రాయల్ సూట్లో రాయల్గా నడుస్తూ బయటికి వచ్చాడు రామ్. దాదాపు 2 నెలల తర్వాత సీత రామ్ తన వైపు వస్తున్నది కూడా పట్టించుకోకుండా పైనుంచి కింద వరకు రామ్ని చూస్తూనే ఉంది. ఆ చూపుకి రామ్ బుగ్గలు లైట్గా బ్లష్ వేసుకొని లోపల నుంచి బుగ్గలు కొరుక్కుంటూ, అలా చూడొద్దు సీత, నాకేదోలా ఉంది అని అనటంతో సీత తేరుకొని, సారీ రామ్ గారు, నేను చూసుకోలేదు అని హడావిడిగా రామ్కి ఉప్మా వడ్డించి తను తినబోతుంటే, నీకోసమే కష్టపడి కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేశాను సీత, కాఫీ ఫ్లాస్క్లో ఉంది, ఇది తినేసి కాఫీ తాగు, నా మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే కాదు అనకు, కాదని వీడి మాట వినేది ఏంటి అని అనుకుంటే నీ ఇష్టం అని మాట పూర్తయ్యేలోపు సీత నోటిలో శాండ్విచ్ ఉంటే రామ్ నవ్వుతూ తన టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మొదటిసారి శాండ్విచ్ తినటం, పైగా మధ్యలో లైట్గా చీజ్ వైట్ కలర్ క్రీమ్తో పాటు పచ్చి కూరగాయలు ఆకుకూరలు ఉన్నట్టు అనిపించి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండటంతో పెద్దగా నచ్చలేదు సీతకి. కానీ రామ్ కోసం తప్పక తినేసింది. తను తినటం కంప్లీట్ కావటమే రామ్ ఇద్దరికి కలిపి తీసుకువచ్చి కాఫీ ఇవ్వటంతో ఆ కాఫీ ఒక సిప్ చేసిన సీత నిజంగానే టేస్ట్ చాలా నచ్చటంతో, మీరింత బాగా కాఫీ చేస్తారని నాకు తెలియదు రామ్ గారు, చాలా బాగుంది, నాకంటే మీరే చాలా టేస్టీగా కాఫీ చేశారు అని చిరునవ్వుతో చెప్పింది. ముందు రోజు నుంచి సీత ఏడుపు మొహమే చూస్తూ ఉన్న రామ్కి సీత చిరునవ్వు చిరుజల్లులా అనిపించి మొహమంతా ప్రసన్నంగా మారిపోయి, సరేలే ముందు తాగు, పొగడ్తల ప్రోగ్రాం సాయంత్రం పెట్టుకుందాం అని చెప్పి ఇద్దరూ తినేశాక కారులో బయలుదేరారు. రామ్ ఇంటి వైపు కాకుండా ఆఫీస్ వైపు తీసుకువెళ్తూ ఉంటే సీతకి అడగాలని ఉన్న అడిగే హక్కు తను కోల్పోవటంతో మౌనంగా ఉంది. ఆఫీస్కి రావటమే సీతకి అలా లోపలికి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే రామ్ కొట్టి మరీ లాక్కెళ్తాడని తెలుసు కాబట్టి అందరి ముందు గోల చేయలేక అప్పటికే ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ వచ్చేసే ఉండటంతో రామ్ కారులో నుంచి రామ్ వెనకే దిగి వెనకే క్యాబిన్లోకి వెళ్ళింది సీత. సీత రావటమే రీతు సీత దగ్గరికి వచ్చేసి, ఆర్ యు ఆల్ రైట్ సీత, 3 days నుంచి ఆఫీస్కి రానని చెప్పావు, రీజన్ కూడా చెప్పలేదు, ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఎదురుగా ఉన్న రామ్ని పట్టించుకోలేదు. రీతు మాటలకి రామ్ గొంతు సవరించి, ఏం జరుగుతుంది ఇక్కడ అని బేస్ వాయిస్లో అడగటంతో రీతు తేరుకొని, సారీ సార్, గుడ్ మార్నింగ్,
సీతకి 3 days బ్యాక్ ఫీవర్ వచ్చిందని చెప్పింది. అందుకే అడుగుతున్నాను అని కవర్ చేయదలిచి అబద్ధం అవలీలగా చెప్పేసింది. రామ్ ఒక ఐబ్రో రైస్ చేసి చేతులు కట్టుకొని, అబద్ధాలు చెప్పటం ఎప్పటినుంచి నేర్చుకున్నావు రీతూ? నా పెళ్ళానికి ఎలా ఉందో తెలుసుకోలేనంత దద్దమ్మని కాదు కదా నేను అని అనటంతో రీతు గతుక్కుమని సారీ సార్ అని తలదించుకుంటే, గో బ్యాక్ టు యువర్ వర్క్ అండ్ సీత కమ్ విత్ మీ అని సీత తన క్యాబిన్లోకి రాగానే, ఇక నుంచి నువ్వు కంప్లీట్గా నా క్యాబిన్లోనే ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసి, అరగంటలో సీత వస్తువులన్నీ రామ్ క్యాబిన్లో ఒకవైపు అరేంజ్ చేయించి, వెళ్ళి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయి, ఈవినింగ్ కల్లా పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావాలి అని సీరియస్గా చెప్పి వర్క్లో పడిపోతే, సీత ఒక నిట్టూర్పు విడిచి, ఈ పంజరం నుంచి నేను ఎప్పటికి బయటపడతాను, బయట ప్రపంచాన్ని ఎప్పటికి చూస్తాను అని తనలో తానే అనుకొని సైలెంట్గా వర్క్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఆఫ్టర్ 1 hour రామ్ క్యాబిన్ డోర్ ఫోర్స్గా ఓపెన్ చేసుకుని వచ్చిన నిషాన్ కోపంగా రామ్ కాలర్ పట్టుకుని నించోపెట్టి, నా చెల్లిని ఎక్కడికి తీసుకువెళ్ళావు? కనీసం మాకు చెప్పేది లేదా? పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా నీ కంటికి? మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియక నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నాము తెలుసా? కనీసం ఒక ఫోన్ చేసి ఇక్కడ ఉన్నామని చెప్పేది కూడా లేదా అభి? ఇదేనా నీకు మా మీద ఉన్న బాధ్యత అని అరిచాడు. రామ్ కోపంగా తన కాలర్ మీద నిషాన్ చేతులు విడిపించుకుని, నాకు బాధ్యత బాగానే ఉంది నిషాన్. ఒక్కరోజు మేము కనిపించకపోతే ఇంత అల్లాడిపోతున్నారు. మరి వారం క్రితం అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎలా ఉంది, తిన్నదా లేదా, అసలు క్షేమంగా ఉందా లేదా అని తెలుసుకోలేదు. సీత ఎక్కడ ఉంది అని మాత్రం తెలుసుకొని ఏం లాభం? తనని ఒప్పించి ఇంటికి తీసుకురాలేకపోయారు అని అంతకంటే కోపంగా అరిచి వెనకే వచ్చిన తండ్రి బాబాయ్ మావయ్యలని చూసి, ఐఎమ్ సారీ డాడీ, మావయ్య, బాబాయ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని తెలుసు, కానీ మీరు ఇక్కడ నన్ను అరవటానికి వచ్చుంటే ప్లీజ్ వెళ్ళిపోండి, ఇక్కడ నేను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను అని మొహం మీద చెప్పాడు. రామ్ మాటలకి సీత కొంచెం షాక్, ఇంకొంచెం భయం, మరికొంచెం సంతోషం. తన గురించి ఆలోచించే మనిషి ఉన్నాడన్న ఉత్సాహంతో రామ్ వైపే చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.